మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. గల్ఫ్ జలాల్లో అమెరికా జరిపిన క్షిపణి దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. హర్ముజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఓమన్ పరిసర సముద్ర తీరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. తమ నావికుల రక్షణ కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే వాణిజ్య నౌకపై అమెరికా క్షిపణి దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం సృష్టించింది. పలావు జెండాతో వెళ్తున్న ఈ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా వారిలో 24 మంది భారతీయులే ఉన్నారు. అమెరికా ప్రయోగించిన క్షిపణి నేరుగా నౌకను తాకడంతో 3 భారతీయ నావికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ తాత్కాలిక అధికారి జేసన్ మీక్స్ కు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ దాడిపై అధికారికంగా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు కొనసాగడం అత్యంత ఆందోళనకరమని, ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని భారత్ డిమాండ్ చేసింది. మరోవైపు గల్ఫ్ జలాల్లో నౌకలపై దాడుల దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. భారతీయ నావికులకు లేదా సముద్ర ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లినా తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ అన్ని ఏజెన్సీలను ఆదేశించింది. నావికులకు 24 గంటలు సహాయం అందించేందుకు ప్రత్యేక అత్యవసర కమ్యూనికేషన్ ఛానళ్లను ఏర్పాటు చేసింది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ కు నివేదించాలని షిప్పింగ్ కంపెనీలకు సూచించింది. అమెరికా చర్యలను ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సైతం తీవ్రంగా తప్పుపట్టింది. పౌర నౌకలు, నావికులపై దాడులు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనిపై పారదర్శక విచారణ జరగాలని డిమాండ్ చేసింది. అయితే అమెరికా మాత్రం ఈ దాడిని సమర్థించుకుంటోంది. సదరు నౌక ఇరాన్ చమురును రవాణా చేస్తోందని, తమ ఆదేశాలను పాటించకపోవడం వల్లే ఈ దాడి చేశామని వాషింగ్టన్ పేర్కొంది. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన ఇరాన్ ఇది అమెరికా చేస్తున్న సాయుధ దోపిడీ, ప్రభుత్వ ఉగ్రవాదమని మండిపడింది. వారం రోజుల వ్యవధిలో అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో భారతీయులున్న నౌకలు దెబ్బతినడం ఇది 3వసారి. మొదట ఎంటీ మారివెక్స్ అనే నౌకపై అమెరికా దాడి చేసింది. ఎంటీ జలవీర్ అనే మరో నౌకపై కూడా అమెరికా హెల్ఫైర్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో నౌకలో ఉన్న సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. దాడి జరిగిన తర్వాత ఈ నౌకలో ఉన్న మొత్తం సిబ్బందిని సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించారు. గల్ఫ్ జలాల్లో ఇరాన్, అమెరికా శత్రుత్వానికి సంబంధం లేని భారతీయ నావికులు బలవుతుండడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. తమ పౌరుల రక్షణే పరమావధిగా భారత నౌకాదళం గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో డేగ కన్ను వేసి ఉంచింది.